హాయ్ దిస్ ఈజ్ సరస్వతి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్రహ్మ సరస్వతి. ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే డిప్లొమో C20కి స్కీమ్కి సంబంధించిన రెగ్యులేషన్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈజీగా ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దామండి. ఒకసారి చూద్దామండి. ఫస్ట్ మనం ఏ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా ఫస్ట్ మనం గూగుల్లోకి వెళ్ళాలండి. గూగుల్ ఆర్ క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత మనం పేజ్ అనేది గూగుల్ ఓపెన్ చేస్తాం కదండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం డిప్లొమో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అని టైప్ చేసిన వెంటనే డిప్లొమో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అని టైప్ చేసిన వెంటనే మనకి ఇలా పేజ్ ఓపెన్ అవుతుందండి. సెర్చ్ చేసినప్పుడు ఫస్ట్ మనకి మన రిజల్ట్స్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ మనకి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఏపీ ఎస్బిటిఈటి పాలిటెక్నిక్ డిప్లొమో ఓల్డ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అని ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మనకి ఎన్ని బ్రాంచెస్ అయితే ఉన్నాయో ఆ బ్రాంచ్ అన్నిటికీ సంబంధించిన క్వశ్చన్ పేపర్ లింక్స్ అనేవి ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను గనక ఇట్లా మనం స్క్రోల్ చేసుకుంటే మీకు కావాల్సిన బ్రాంచ్ ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయని బ్రాంచ్ కోడ్స్, ఇది ఫుల్ ఫామ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈసీ అని ఉంది కదా, ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మీద క్లిక్ చేసినాను అనుకోండి, ఇక్కడ ఇలా పేజెస్ ఓపెన్ అవుతాయి. మనం క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆ ఈసీకి సంబంధించినవి అని నేను ఓపెన్ చేశాను. దాని మీద క్లిక్ చేస్తే బ్రాంచ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అని వచ్చింది. నెక్స్ట్ ఇందులో మనకి ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్, సిక్స్త్ సెమిస్టర్ అని ఉంది. ప్రజెంట్ మనకి రన్నింగ్ ఏంటి, ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్. అంటే మీకు ఏ సెమిస్టర్ కావాలంటే ఆ సెమిస్టర్ యొక్క మీద మీరు క్లిక్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ సెమిస్టర్ మీద క్లిక్ చేశా, దానికి సంబంధించిన పేజ్ ఓపెన్ అయింది. ఫస్ట్ ఇయర్కి సంబంధించిన C23 క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు డిస్ప్లేలో కనిపిస్తున్నాయి చూడండి. ఇంగ్లీష్ C23 రెగ్యులేషన్, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ C23 రెగ్యులేషన్ అని ఇట్లా అన్నీ కనిపిస్తున్నాయి కదా. ఈ ప్రకారం మీరు ఈ క్వశ్చన్ పేపర్స్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ డివైజెస్ C23 రెగ్యులేషన్ అని ఉంది కదా, దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసినప్పుడు మనకి పేజ్ ఓపెన్ అవుతుంది చూడండి. క్లిక్ చేస్తున్నా, మనకి ఇక్కడ పేజ్ ఓపెన్ అయింది. కొంచెం టైం తీసుకుంటుంది, పేజ్ ఓపెన్ అవుతుంది. C23కి సంబంధించిన 2 ఎగ్జామ్స్ జరిగినాయి ఫస్ట్ ఇయర్వి. ఒకటి రెగ్యులర్, ఒకటి సప్లిమెంటరీ. 2024లో రెగ్యులర్, 25లోనేమో సప్లిమెంటరీ జరిగింది కదా. ఈ 2 క్వశ్చన్ పేపర్స్ మనకి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ పేపర్ అనేది మీకు ఈజీగా డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా, మీకు పేపర్ ఇప్పుడు ఓపెన్ అవుతుంది చూడండి. ఇట్స్ టేక్ సమ్ టైం, 1 minute ఓపెన్ అవుతుంది మీకు. ఓకే, చూడండి పేపర్ మీకు ఇలా ఓపెన్ అయింది. అంటే క్వశ్చన్ పేపర్ అనేది కావాలంటే మీరు చూడొచ్చు. జూమ్ చేస్తున్నాను. బోర్డ్ డిప్లొమో ఎగ్జామినేషన్ C23 అక్టోబర్ నవంబర్ 2024 క్వశ్చన్ పేపర్. ఇది ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ డివైజెస్ ECD. ఇదే విధంగా మళ్ళీ మీకు బ్యాక్ వచ్చేస్తే ఆ పేజ్ వచ్చేస్తుంది. ఈ విధంగా మీకు కావలసిన ఏ బ్రాంచ్కి సంబంధించిన, అంటే మీరు ఏ బ్రాంచ్ అయితే డిప్లొమాలో చదువుతున్నారో ఆ బ్రాంచ్కి సంబంధించిన అన్ని క్వశ్చన్ పేపర్స్ C23 అండ్ C20 కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ సెమిస్టర్ నేను క్లిక్ చేశాను. థర్డ్ సెమిస్టర్లో చూడండి C23 ఉన్నాయి, అలాగే కింద C20 కూడా ఉన్నాయి. సో మీకు C23 కావాలంటే C23 డౌన్లోడ్ చేసుకోవచ్చు, C20 కావాలంటే C20 డౌన్లోడ్ చేసుకోవచ్చు, యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ అనమాట. ఈ విధంగా మీరు ఓల్డ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని ఈజీగా మీ ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అంతేకాకుండా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా సబ్జెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే కామెంట్ రూపంలో కామెంట్ చేసినట్లయితే మేము మీకు దానికి సంబంధించిన వీడియోస్ అనేది, ఆ సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాము. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.